ఇవాల్టి స్పెషల్ కొబ్బరి రైస్. ఇది మిగిలిపోయిన రైస్ తో కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో 2 నిమిషాల్లో చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ముందుగా నేను పొడి పొడిగా వండుకున్న బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకున్నాను. దీనిలో అరకప్పు ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. కొంతమంది కొబ్బరి తురుము పోపులో వేస్తారు. అలా వేస్తే కొబ్బరి ఫ్లేవర్ పోతుంది, టేస్ట్ కూడా బాగుండదు. తాలింపు కోసం ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు, పల్లీలు ఇష్టపడేవారు కొన్ని పల్లీలు వేసుకోండి, కొన్ని పప్పులు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి తురుము, కొద్దిగా కరివేపాకు వేసి కలిపి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ వేయాలి. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి పోపంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి రైస్ వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే ఇంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయే కొబ్బరి రైస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్తారు కదూ.